పెట్టించింది. ఇవాళ నిజంగా చెప్తున్నాను, ఇలా బీసీలకు ముఖ్యంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళ కులకొన్న రాజీవ్ గాంధీకి మనం కృతజ్ఞత భావంగా ఉండాలి. రానున్న రోజుల్లో దీని ఫలితంగానే ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కులగణను ఫస్ట్ భారతదేశంలో కులగణను చేపట్టిన రాష్ట్రం ఇలా తెలంగాణ. ఇవాళ దాని ఫలితంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ సోషల్ సామాజిక న్యాయం పేరుతోటి 5 ఎమ్మెల్సీలు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇలా మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి ఇస్తే ముగ్గురు, 2 ఎస్సీలు, 1 బీసీ, 1 డిప్యూటీ స్పీకర్ ఎస్టీకి ఇవ్వడం జరుగుతుంది. దీని ఫలితంగా ఇవాళ రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఫలితంగా, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం నడుస్తుంది, సామాజిక గవర్నమెంట్ ఉంటుంది. ఇవాళ సామాజికంగా వాళ్ళ స్టేట్ బాడీలో కూడా బీసీలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలకు బీసీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఒకనాడు నెహ్రూ టైంలో కూడా ఇలా నాగార్జున సాగర్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ అన్ని డ్యామ్స్ కట్టింది కూడా నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీనే. ఐఐఎం ఐఐటీలు తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది. కాబట్టి లాస్ట్ కొన్ని ఆధార్ కార్డు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ అదేగా ఎన్ని ఎన్జీఆర్ఎస్ కూడా విధులు కూడా తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా నేషనల్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవాళ రానున్న రోజుల్లో ఇవాళ తీసుకున్న యాత్ర రాహుల్ గాంధీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీల కులాల ఆధారంగా ఇవాళ తీసుకున్న మీదుగా మైనారిటీస్ కూడా తీసుకున్న ఆధారంగా ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ బీజేపీ ఫుల్ మెజారిటీ లేదు, అన్నిటి సంగమం ఇవ్వాలి. ఇవాళ ఎన్డీఏ కూటమి ఉంది, కానీ ఒక ఎన్డీఏ కూటమి ఇదివరకు బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ మైనారిటీగా అయిపోయింది. 30 సీట్లు వచ్చిన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. దేశం మొత్తం మీద కులగణన జరుగుతుంది, అన్ని కులాలు కూడా బాగుపడతాయి. దీనికి కారణం ఖచ్చితంగా నేను రాహుల్ గాంధీ మాత్రం చెప్తున్నాను. ఇక్కడ అలాగే ఇవాళ సూర్యాపేట కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ సహకారంతో, కోమరెడ్డి వెంకరెడ్డి కానీ, రమేష్ రెడ్డి గారి సహకారంతో అన్ని కులాలను సమానంగా చూసుకొని సామాజిక న్యాయం పాటించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీకి దేశ ప్రజల తరఫున, సూర్యాపేట ప్రజల తరఫున, తెలంగాణ తరఫున ఇలాంటి కులగణన చేసినందుకు సామాజిక న్యాయం పాటిస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.